హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రియా పాండా వరల్డ్ ఛానల్. ఈరోజు మేమైతే షాపింగ్కి అయితే వెళ్తున్నాము. చూడండి, పాండాకి హాయ్ చెప్పామంటే ఎలా నిద్రపోతున్నాడు. కష్టంగా హాయ్ చెప్తున్నాడు. వాడికి ఇంట్రెస్టే లేదు హాయ్ చెప్పడం. షాపింగ్ అంటే మాత్రం రెడీ అయిపోతాడు. అయితే మేము షాప్కి అయితే వెళ్ళిపోయాము. రియాకి బ్యాండేజ్ వేసుకుంది కదా, అందుకే రియా బ్యాగ్ పాండా హోల్డ్ చేసి పట్టుకున్నాడు. బ్యాగ్ ఇవ్వమంటే అస్సలు ఇవ్వట్లేదు. రియా బ్యాగ్ మొత్తం వాడే చూసుకున్నాడు. రియాకి అయితే ఫస్ట్ డ్రెస్ నచ్చింది మాకు, కానీ తీసుకోలేదు. దానికి రియాకి బ్యాండేజ్ ఉంది కదా, హ్యాండ్ పెట్టడానికి రాదని తీసుకోలేదు. ఫ్రెండ్స్, ఈ డ్రెస్ ట్రై చేసాము, చాలా బాగా నచ్చింది మాకు. కానీ వాళ్ళ డాడీకి కలర్ అంతగా నచ్చలేదు, సో పక్కన పెట్టేసినాము. రియాకి అయితే డ్రెస్ బాగా నచ్చింది. చూడండి ఎలా ఎంజాయ్ చేస్తుందో. డ్రెస్ ఫిక్స్ అయిపోయింది కదా, ఈ డ్రెస్ తనకే ఫిక్స్. వేరే వద్దు మమ్మీ, ఇదే తీసుకుంటా అని అంటుంది. అని వాళ్ళ డాడీకి మాత్రం ఆ కలర్ ఎందుకో డల్గా అనిపిస్తుంది, నచ్చలేదు. సో చూద్దామని పక్కన పెట్టేసి ఇంకా మళ్ళీ వేరే డ్రెస్సెస్ చూస్తున్నాం. ఈ డ్రెస్ అయితే వాళ్ళ డాడీకి నచ్చింది, కానీ బ్లౌజ్ నచ్చలేదు. మళ్ళీ ఇదే ఉంచుకుంటా అని రియా అంటుంది. సో మేము పక్కన పెట్టేసి సరే పాండా షాపింగ్ చేద్దాం అప్పటి వరకు అని పాండా షాపింగ్ డ్రెస్ చూసాం. పాండాకి అయితే ఫస్ట్ నచ్చలేదు. చూడండి, నాకు ఇది గుచ్చుతుంది మమ్మీ, వద్దు అని అంటున్నాడు. నాకు వద్దు, ఇది నచ్చలేదు అని అన్నాడు. సరే ఒకసారి మిర్రర్లో చూడు పాండా, నచ్చకపోతే తీసేద్దామని చెప్పిన. సరే మమ్మీ అని అన్నాడు. సరే ఈ డ్రెస్ మొత్తం ఇలా వస్తుంది అన్నమాట, కింద ధోతి పైన కుర్తా. సో పాండాని మిర్రర్ దగ్గరికి తీసుకెళ్ళిన. మిర్రర్ దగ్గరికి వెళ్ళగానే ఇక వాడికాడే ముద్దులు పెట్టుకుంటున్నాడు. వాళ్ళ అక్క తను ముద్దు పెట్టుకోవడం స్టార్ట్ చేసిండ్రు ఇద్దరు. చూడండి ఎలా కిస్ చేసుకుంటున్నాడో తనకి తాను. వాళ్ళ అక్కని కూడా కిస్ చేస్తున్నాడు. ఇక మిర్రర్లో చూడంగానే ఏమనిపించిందో పొట్టోడికి. ఇక నాకు ఈ డ్రెస్ నచ్చింది మమ్మీ, నేను తీసుకుంటా అని అంటున్నాడు. ఇంత చిన్నోడు, వీడికి డ్రెస్ సెలెక్షన్ తెలిసింది ఇప్పటి నుంచి. కానీ ఇంకోసారి వేరే ట్రై చేద్దామని ట్రై చేసాము, కానీ ఇది అంతగా నచ్చలేదు. సో దానికే కన్ఫిక్స్ అయిపోయినాము. పాండా షాపింగ్ అయిపోయింది. మళ్ళీ రియా కోసం చూసాము. లంగావని తీసుకుందాం అనుకున్నాము, కానీ రియాకి అంత సెట్ కాలేదు. పెద్దగా అయిపోతుంది, ప్లస్ పక్క కనిపిస్తుంది, హ్యాండ్స్ కూడా జారిపోతున్నాయి. వాళ్ళు స్టిచ్ చేసి ఇస్తామన్నారు, కానీ మాకే ఎందుకో నచ్చలేదు. సో అక్కడ నుంచి ఈ డ్రెస్ తీసుకుందాం మమ్మీ అని ఏడ్చింది. మనం బాన్సడలో తీసుకుందాము అని చెప్పేసి తననైతే ఎలాగో కన్విన్స్ చేసినాము. అయినా కూడా నాకు ఒకసారి మొత్తం వేసి చూపించని అమ్మ ఏడుస్తే ఇక అంకులే వేసి ఇచ్చిండు. చూడండి ఎలా ఎంజాయ్ చేస్తుందో రియా. డ్రెస్ ఓని కూడా వేసుకుంది. ఆ ఓని తన హ్యాండ్ ఎలా మేనేజ్ చేస్తావు వద్దని చెప్పేసి అన్నాము. అయితే అప్పటికి ఒప్పుకుంది. చూడండి ఎలా ఉంది రియా. తనకి ఈ డ్రెస్ బాగుందా, ఫస్ట్ డ్రెస్ బాగుందా, కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. సో రియా అయితే పూర్తిగా ఇలా డ్రెస్ అయితే వేసుకుంటుంది. సో ఫస్ట్ ఫైనల్గా ఒకసారి లుక్ ఎలా ఉంటుందో చూద్దామని చూసినాము, కానీ అంతగా నచ్చలేదు మాకు. రియా అయితే తీసుకో మమ్మీ అని అడిగింది. వద్దు మమ్మీ, బాగాలేదు, నీకు అంత సెట్ కాలేదు అని చెప్పేసి అయితే ఇలా వాళ్ళ కన్విన్స్ చేసినాము. సరే అని ఒప్పుకుంది. తర్వాత తన ఫేస్ చూడండి ఎలా మాడిపోయిందో. వద్దు అని తనకి నచ్చేసినట్టున్నాయి అన్ని డ్రెస్సులు, తీసుకుంటా మమ్మీ అని అంటుంది. మా అత్తమ్మ కూడా. యాక్చువల్గా ఈరోజు మేము హాస్పిటల్కి వెళ్ళినాం ఫ్రెండ్స్, రియా హ్యాండ్కున్న బ్యాండేజ్ తీపియడానికి. కానీ డాక్టర్ ఇంకో 15 days ఉంచమన్నారు ఫ్రెండ్స్. అంతే ఈరోజుకి. బాయ్. సబ్స్క్రైబ్.